అజిహ్వ నాలుకను జయించండి. అజిహ్వ షండక పుంసత్వము, చూడటానికి అందంగా ఉన్నాడు, యువకుడుగా ఉన్నాడు. కానీ అక్కడ సమస్త ఇంద్రియాలు జయించి మనసును అంతర్ముఖం చేసుకొని బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఊర్ధ్వ రేతస్కుడై విహరించాలా సన్యాసి. కాంతదాసుడు కాకూడదు, ఇంద్రియములకు దాసుడు కాకూడదు సన్యాసి. అట్టి సన్యాసి దేవుడు కాగలుగుతాడు. కాంతా కనకములను జయించి ఊర్ధ్వ రేతస్సుకుడై ఉన్నటువంటి పుణ్యపురుషుడే నడయాడే దేవుడు అవుతాడు. కాంతా కనకములకు దాసుడై యతీశ్వరుని అని చెప్పి కాషాయ వస్త్రము ధరించినటువంటి వారలు ప్రకృతిని బంధిస్తుంది. ప్రకృతి నిన్ను బంధించి నరక మార్గంలోకి ఈడ్చుకొని వెళుతుంది. మానవుల చేత అనిపిస్తుంది సుమా. అందుకోసమే సత్యమైనటువంటిది బంగారమే సుమా. ఆ బంగారమును తీసుకొని చీ ఇది బంగారము కాదు, ఇత్తడి ముక్కని చెప్పి ఒక్కరు విసిరేసేసినారు ఈ బంగారమును అల్లరి పట్టించాలని. ఆ సువర్ణాకారుడు ఆ విషయం గ్రహించినాడు. ఇతడు మోసం చేత ఇది బంగారమే అని ఇత్తడి ముక్కని విసిరేస్తుండని చెప్పి విసిరేసినప్పుడు అక్కడ దూరం విసిరేసినప్పుడు ఒక గుంటలో పడిపోయింది. మలమూత్రములతో నిండినటువంటి ఒక గుంటలకు విసిరేసినప్పుడు సువర్ణాకారుడు దాన్ని తీసుకొని కడుక్కొని దాన్ని ఉపయోగించుకున్నాడు. యతీశ్వరులైనటువంటి పుణ్యపురుషులను లోకము నిందించిన, బాధించిన, దుష్ప్రచారములు చేసిన సత్పురుషులు గ్రహించి వెంటనే ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుని యొక్క అడుగుజాడలు నడుస్తూ లోకము తరిస్తుంది, ముక్తాత్మలైపోతుంది. అందుకోసమే మానవులు తరిస్తారు. గొర్రెలు 10,000 కోడియుండిన చోట తల్లినెతుకు చేరు దాని కొదుమ. పరమయోగి నెతికి భక్తుండు చేరుర విశ్వదాభిరామ వినురవేమ. గొర్రెలు 10,000 కోడియుండిన చోట తల్లి నెతికి చేరు దాని కొదుమ. పరమయోగి నెతికి భక్తుండు చేరుర విశ్వదాభిరామ వినురవేమ. అప్పుడే పుట్టినటువంటి గొర్రె పిల్ల కొన్ని 100,000 గొర్రెలున్నప్పుడు వెతికి మా అమ్మ ఎవరు అని తెలుసుకోగలుగుతుంది ఆ చిన్న గొర్రె పిల్ల. అట్నే నిజమైన భక్తుడు యోగి ఎవరు, భోగి ఎవరని తెలుసుకొని శాస్త్రములు చదివి శాస్త్రములు యందు చెప్పినట్టు సద్గురువులు ఉన్నారని తెలుసుకొని వెతికి అట్టి సద్గురువును చేరి ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తాడు భక్తుడు. ఉప్పుకరుపో రంబునొక్క పోలిక నుండు చూడరుసుల జాడమేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఉప్పు కరుపురం ఒకే విధంగా ఉంటుంది సుమా. ఆ ఉప్పు ఈ అగ్నిలో వేస్తే చట్టమని ఎగిరిపోతుంది, కరుపూరం వేస్తే జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తుంది సుమా. అట్నే ఈ జ్ఞాని అయినటువంటి వారు సదా పరమానందామృత సాగరంలో మునిగి జ్ఞాన స్వరూపులై భాషిస్తారు, ప్రకృతికి లొంగరు. అందుకోసమే ఇక్కడ పుంసత్వంగా ఉండినప్పటికైనా నపుంసకంలాగా విహరించాలా, అలా ఉండాలి సన్యాసులైనటువంటి వారలు అని బ్రహ్మదేవుడు నారద మహర్షికి సౌనకాది మహర్షులకు ఉపదేశం చేస్తాడు. నారద పరివ్రాజకోపనిషత్తునందు